అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి రోజా గారు రీసెంట్గానే ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ ప్రభుత్వం మీద అలాగే కూటమి ప్రభుత్వం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఇదేమీ కొత్త ఏమీ కాదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడమే వైసీపీ లక్ష్యం, అదే వాళ్ళ ఎజెండా. మరి ఈసారి ఆవిడ ఏం చెప్పారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తి చేయరు. స్కూల్స్ నాడు నేడు ఆపేశారు, ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ఏమంటారు ట్యాబులు తీసేశారు, వాళ్ళకి మంచి చదువును అందించాలన్న ఆలోచనని చంపేశారు. ఎంతసేపు నారాయణ చైతన్యం బాగుంటే చాలు చంద్రబాబు నాయుడికి. నిజంగా చెప్పాలంటే వైసీపీ హయాంలో విద్యారంగం భ్రష్టు పట్టినట్టుగా ఇంకెప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. అంతలాగా విద్యారంగాన్ని మీ వైసీపీ హయాంలో మొత్తం నాశనం చేశారు. మీరు అన్నారు కదా పిల్లలకి ట్యాబ్లు కూడా ఇవ్వట్లేదని. ఆ ట్యాబ్లో ఏం చేశారో మొత్తం ప్రపంచమంతా చూసింది. పబ్జీలు, ఫ్రీ ఫైర్లు ఇవి వాళ్ళు ఆడేవి. అంటే ఆ ఏజ్ వాళ్ళకి ట్యాబ్లు అవి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు టెక్నాలజీని వాడుకోవడం అనేది చాలా మంచిదే, కాదనట్లేదు. కానీ దానివల్ల లాభం ఎంత ఉందో నష్టాలు కూడా అంతే ఉంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి దాంట్లో మంచేదో చెడేదో తెలీదు. ఎక్కువ సమయాన్ని ఆ ట్యాబ్ పైన పెట్టి మీరు ఇచ్చింది చదువుకోవడానికి అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఏం జరిగింది? వాళ్ళు చదువుకోవడం పక్కన పెట్టి పిల్లలకి అనేది స్మార్ట్ ఫోన్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, లేదా వీడియో గేమ్స్ అనేవి చాలా బాగా ఆకర్షిస్తాయి. టీవీలో కార్టూన్ కావచ్చు, సినిమాలు కావచ్చు చాలా ఇష్టపడతారు. కానీ తల్లిదండ్రుల మాట విని కనీసం కాసేపు అది పక్కన పెట్టి చదువుకోవాలని పుస్తకం ఇస్తారు. కానీ ఇక్కడ పుస్తకాలు లేవు, చదువుకోవాల్సిందే. దానికి వాళ్ళు ఏం చేస్తారు, చదువుకుంటున్న పేరుతో వీడియో గేమ్స్ అవి ఇవి చేస్తున్నారు. సో దీనివల్ల ఎవరికి ఒక్క ఉపయోగం కూడా లేదు. మీరు ఇంకో మాట చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు అని చెప్పేసి. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఎక్కడ తీసేయలేదండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంత దుర్మార్గులు అయితే కాదు, అలాగే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా పెట్టలేదు కాబట్టి అక్కడ ఇంకా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పెట్టిన వాటిని తీసేయడంలో మీ వైసీపీకి ఉన్నంత బుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదు. సో ఇంకేమన్నారో చూద్దాం ఒకసారి. విద్యా దీవెన, వసతి దీవెన, రియంబర్స్మెంట్ అన్ని గాలి కొదిలేసి మీకెందుకు చదువులు, పేదవాళ్ళు కూలీ చేసుకోవాలన్న విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గాని వాళ్ళ నాన్న చూసారా ఏమంటున్నారు? విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్. మీ జగన్ అన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెడితే వాటిని తీర్చుతున్నారు వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అందులో కూడా దోచుకుని చాలా వరకు బకాయిలు పెడితే దగ్గర 1400 కోట్లు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి వేశారు. ఇప్పుడు అర్థమవుతుందండి రోజా గారు, మీ జగనన్న సరిగ్గా ఉంటే ఇప్పుడు మీరు ఈ మాటలు అనేవాళ్ళు కాదు. లేదంటే మీరు పాత స్క్రిప్టే వాడుతున్నారేమో నాకు తెలియదు. కానీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే ముందు ఒక్కసారి క్రాస్ వెరిఫికేషన్ చేయండి. ఒక్కసారి క్రాస్ వెరిఫికేషన్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో వీటన్నిటికీ కూడా మూల కారణం మా జగనన్నే కదా, అయితే నేను ఈ పాయింట్ మాట్లాడకూడదు అని. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే ప్రతి ఒక్కరూ మొన్న మీరు ఏడ్చారు కదా నన్ను ట్రోల్ చేస్తున్నారని, ఇలాగా అర్థం లేకుండా మాట్లాడితేనే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే నా ఓజీకి 1000 రూపాయలు పెంచితే చాలు టికెట్, మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో చూసారు. ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే, ఒక రైతు ఈ రోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే, వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమని. చిన్న క్లారిఫికేషను, ఇప్పుడు అలాగా రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు కదా, మీరు ఇంతలా బాధపడిపోతున్నారు కదా, మీ జగనన్నని అంటే 11 సీట్లు వచ్చినాయి కదా, మీ జగనన్నకి కాస్తో చెప్పి బాధేదో ఆయన దగ్గర మాట్లాడి మీరు అసెంబ్లీకి వెళ్ళండి, చచ్చిపోతున్నారన్నా ఒకసారి వెళ్ళి మాట్లాడు అంటే సరిపోతుంది కదా. ఆయన ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ఒక్కరిని చూపించండి. ఈ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నది ఒక్కరిని చూపించండి. లేదు. ఇంకా చెప్పాలి అంటే మీరు ఇంకేమంటున్నారు, హరిహర వీరమల్లుని ఇంకో ఓజీ సినిమాకి టిక్కెట్లు పెంచుకుంటున్నారని. టిక్కెట్ల గురించి నువ్వే మాట్లాడాలమ్మా. టిక్కెట్ల దర్శనాలు, తిరుమల టిక్కెట్లు తీసుకుని, దర్శనం టిక్కెట్లు తీసుకుని ఎంతలా అమ్ముకున్నావో, ఎంతలా రాజకీయం చేసుకున్నావో, ఎంతలా వ్యాపారం చేసావో ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు టిక్కెట్ల గురించి మాట్లాడుతున్నావు. టిక్కెట్ల రేట్ల పెంపు అనేది ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా చేసుకోవట్లా. ఇప్పుడు మీరు సరిగ్గా ఆలోచిస్తే కనుక మీ జగనన్న హయాంలో కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు మాత్రమే టికెట్లు ప్రజల మీద బాగా ప్రేమ వచ్చేసి ప్రజలకు అందుబాటులో ధర ఉండాలని టికెట్ల రేట్లు తగ్గించేయడం, ఆ సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పెంచడం చాలామంది చూశారు. అంతేకాకుండా ఇంకేంటి, మీరు
ఆర్జీవి గారితో సినిమా తీయించి కేవలం 10 లక్షలు కూడా అవ్వఉండదు ఆ సినిమాకి, దానికి 2 కోట్లు ఇప్పించారు మీరు ఆర్జీవి గారికి. ఇప్పుడు మీ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదు. ప్రజా డబ్బుని, ప్రజాధనాన్ని ఆయనకి ఇచ్చి సినిమా తీయించారు. మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి? మీరు ఇప్పుడు టికెట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, ఓకే టికెట్ 1000 రూపాయలు, ఇక్కడ 2 కోట్లు, మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి చెప్పండి. లేవు. కానీ మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేయాలి, ఏదోటి మాట్లాడితే జగన్ నేను మెప్పించేస్తారు కాబట్టి నాకు ఎంతో కొంత వస్తుందని మీరు ఆలోచిస్తున్నారు. ఇంకేం మాట్లాడో చూద్దాం. రేట్లు పెంచుకోవడానికి, ఓజీ రేట్లు పెంచుకోవడానికి, ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, అంటే చిత్తశుద్ధితో ఒక్క మాట చెప్పండి. సినిమా షూటింగ్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, మీరేం చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? జబర్దస్త్లని, ఆ షోలని, ఈ షోలని, ఈటీవీలో ఎక్కడ చూసినా మీరే కదా. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది ఎవరు? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మరి వాళ్ళకి కేటాయించిన సమయాన్ని కూడా మీరు కేటాయించకుండా ఎప్పుడూ టీవీ షోలలో కనిపిస్తూనే ఉన్నారు. ఎంత దోచుకున్నారో అంత దోచుకుంటూనే ఉన్నారు. మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? మరి ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. ఏమీ లేదు, మొత్తం అంతా ఎదురులోకి మాట్లాడేయడమే. మీరు కూడా ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే మరి నిజం తెలిసిన వాళ్ళు ప్రజలు ఏ విధంగా అభిప్రాయపడతారో ఒక్కసారన్నా ఆలోచించాలి కదండి రోజా గారు. ఇవేమీ లేవు, వచ్చేయడం మాట్లాడేయడమే. ఇంకేమన్నారు? ఇంకా అనుమతులు ఏం మాట్లాడారో చూద్దాం. ప్రజలు ఇచ్చిన ప్రోటోకాల్ ని దుర్వినియోగం చేస్తూ తాను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్, ప్రజల్ని గాలికి వదిలేసి అనేది. వీడు ఇంకో మాట అన్నారు కదా, ప్రజా ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, షూటింగ్లు చేస్తున్నారని. మొన్నే సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు. ఏమిటి? ముఖ్యమంత్రి అయినా సరే సినిమాలు చేయొచ్చు అని ఒక తీర్పు ఇచ్చింది. వీళ్ళు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఏం చేశారు, ఒక మాజీ రిటైర్డ్ ఆఫీసర్ నుంచి, ఐపీఎస్ నుంచి ఒక కేసు వేయించారు. ఇలాగా ప్రజా దుర్వినియోగం చేస్తున్నారు, అధికారాన్ని ప్రజలకి కేటాయించిన సమయం కేటాయించట్లేదు అని. కానీ సినిమా నటించడం ఎటువంటి అభ్యంతరకరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మీలాగా ప్రజలను వదిలేసి మరి ఆయన సినిమాలు తీయడం లేదండి. ఆయన ప్రజాసేవ, సినిమాలకు ప్రత్యేకంగా నైట్ టైం షూట్లు కూడా చాలా పెట్టారు. మీరు అంటున్నారు కదా ఓజీ అని, మీరు అంటున్నారు కదా హరిహర విరమలు అని, వీటన్నిటికీ కూడా నైట్ షిఫ్ట్లు ఎక్కువ చేశారు. అంతేగాని మీలాగా ప్రజల సమస్యలు పక్కన పెట్టేసి మరి ఆయన సినిమాలు చేయడం లేదు. మీలాగా ఆయన స్కాములు చేయడం లేదు. మీలాగా ఆయన స్వలాభంతో ఖర్చులు చేయడం లేదు. ఆయన సొంత డబ్బులతోనే ఆఫీస్కి వస్తున్నారు. ఆయన సొంత డబ్బులతోనే చాలామంది ప్రజలకి ఆయన సొంత డబ్బులతోనే చాలా సేవలు చేశారు. ఆయనలో ఉన్న మంచితనం మీకు 1% ఉంటే మీరు ఇలాగా అర్ధాంతరంగా ఓడిపోయి కేసుల చుట్టూ తిరిగే వాళ్ళు కాదు. కాబట్టి ఇకనైనా సరే మాట్లాడే ముందు వెనక చూసుకుని, ఎంత ప్రత్యర్థి పార్టీ అయినా సరే, ఎంత విమర్శించాలన్నా సరే అర్థం లేకుండా కనుక మీరు ప్రవర్తిస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఇక నాశనమే. సో గైస్, ఇది ఈరోజు వీడియో. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.